అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దమయ్యారు. ఇకపై తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంటుందని ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దసరా ఫేమ్ శ్రీకాంత్ వదల దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు హీరో నాని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి నాని కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల దంపతులు తమ మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్తో పోరాటం చేస్తున్న చిన్నారులను కలిసి మాట్లాడారు. ఈ మేరకు హైదరాబాద్లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ ను శనివారం ఈ దంపతులు సందర్శించారు. ఆ సెంటర్లో ఉంటున్న పలువురు చిన్నారులతో మాట్లాడారు. వారితో సరదాగా గడిపారు. వారికి ధైర్యం చెప్పారు. కేర్ సెంటర్ సిబ్బందితోనూ వారు మాట్లాడారు. పిల్లల ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారితో ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్ గా మారాయి. కొత్త జంట మంచి మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సినిమాల విషయానికి వస్తే నాగ చైతన్య ఇటీవల తండేలు విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మన బ్రహ్మాజీ గారు హార్ట్ టచింగ్ అనిపించింది బాబు చిత్రం. ఆమెని మీ పక్కన చేస్తుందని మీరు ఊహించారా? మరి యంగ్ హీరో చేస్తారంటే ఎందుకు ఒప్పుకోదాడు? ఈ మధ్యన ఇప్పుడు మన విశ్వక్సేన్ ఫంక్షన్ కి పృథ్వీ వచ్చి మాట్లాడటం, 150 ఉన్నాయి మేకలు. లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయి. టెంప్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఏంటంటే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఆ సినిమా గురించి మాట్లాడి బయటకు వస్తే బాగుంటుంది. ఆ రోజు పొద్దుకి మాట్లాడడం తప్ప యాక్చువల్గా. మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అది సినిమా ఫంక్షన్ కాబట్టి సినిమా గురించి మాట్లాడి ఆ హీరోని పొగిడి సరిపోతుంది. ఆ ఎఫెక్ట్ కొట్టిందంటారు అయితే దానికి? కాదు కదా, అది సినిమా బాగుండాలి. దాని గురించి సినిమా బాగాలేదు కాబట్టి బాగాలేదు. బట్ దానివల్ల అనవసరంగా ఈ బాయ్కాట్ మా మాటలు ఎందుకు? పాపులర్ టీవీ యాక్టర్ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ రామ్నగర్ బన్నీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చడం తెలిసిందే. తాజాగా చంద్రహాస్ 2 సినిమా బరాబర్ ప్రేమిస్తాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిసిందే. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ అందించారు మేకర్స్. చంద్రహాస్ టీమ్ కు ప్రముఖ దిల్ రాజు సపోర్ట్ గా నిలిచాడు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రెడ్డి మామ సాంగ్ ను దిల్ రాజు లాంచ్ చేశారు. మాస్ అపీల్ తో సాగే ఈ ఫోక్ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పరస్పరం గొడవలు పడే ఊరిలో ప్రేమ, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగే లవ్ స్టోరీని చూపించబోతున్నట్టు టీజర్ చెప్తోంది. తెలంగాణలోని రుద్రారం అనే విలేజ్ బ్యాక్డ్రాప్ లో సినిమా ఉండబోతుందని టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు డైరెక్టర్. ఈ మూవీలో అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, ఇతర నటీనటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఏవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గేడా చందు, గాయత్రి చిన్ని ఏవిఆర్ నిర్మిస్తున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ పరాక్రమాన్ని చూపుతూ ఆయన జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ టేకర్ చావా చిత్రాన్ని తెరకెక్కించారు. శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించారు. ఈ మూవీలోని ఆయారీ తుఫాన్ పాటకు విపరీతంగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఈ పాట బీజంతో ఎన్నో రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సాంగ్ ను లైవ్ లో ఏఆర్ రెహమాన్, మరాఠీ సింగర్ వైశాలి సామంత్ పాడారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాట వినిపిస్తుంది. ఈ పాటతో మరాఠీ సింగర్ వైశాలి సామంత్ కు మరింత గుర్తింపు దక్కింది. ఇప్పటికే ఆమె చాలా పాటలు పాడినప్పటికీ ఆయారీ తుఫాన్ సాంగ్ తో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో పాటు ఆయన కూడా ఆలపించారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా విదా ముయర్చి తెలుగులో పట్టుదల అనే పేరుతో రిలీజ్ అయింది. మెయిల్ తిరుమేని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ కనిపించింది. అర్జున్ సర్జా, రెజినా కెసాండ్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఫిబ్రవరి 6వ తేదీన తమిళతో పాటు తెలుగులోనూ ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయింది. పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్కు మంచి స్పందన రావడంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. అయితే ఆ తర్వాత క్రమంగా వసూళ్లు పడిపోయాయి. అయినా అజిత్ మేనియాతో సినిమాకు 130 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక అజిత్ నటన, యాక్షన్ సీక్వెన్స్, త్రిష అందచందాలు సినిమాకు హైలైట్గా నిలిచాయి. థియేటర్లో యావరేజ్గా నిలిచిన అజిత్ పట్టుదల మూవీ ఇప్పుడు ఓటీటీలో రానుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్స్లో రిలీజ్ అయిన 50 రోజులకు అంటే మార్చ్ ఆఖరి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే థియేట్రికల్ రన్ అనుకున్న విధంగా లేకపోవడంతో ముందుగానే ఈ సినిమా స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. మార్చి మొదటి వారంలోనే అజిత్ సినిమాను స్ట్రీమింగ్కు తీసుకొచ్చేందుకు నెట్ఫ్లిక్స్ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావచ్చని ప్రచారం జరుగుతుంది. బ్రేక్ డౌన్ అనే హాలీవుడ్ సినిమా కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు మెయిల్ తిరుమేని. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాష్ కరణ్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. అరవ్, నిఖిల్ సజిత్, దాశరథి, రవి రాఘవేంద్ర, జీవా రవి, గణేష్ శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ అందించిన పాటలు, బీజిఎం సినిమాకు హైలైట్గా నిలిచాయి. హనుమాన్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు తేజ సజ్జా. ఈ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తేజ నటిస్తున్న మూవీ మిరాయ్. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదలను వాయిదా వేశారు. కాగా చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో చిత్ర బృందం వెల్లడించింది. అయితే తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఆగస్టు 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేసింది. 8 భాషల్లో 2D, 3D ఫార్మాట్స్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పింది. ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. జగపతి బాబు, శ్రియా శరణ్, జయరామ్, రాజేంద్ర ప్రసాద్లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ విలన్ రోల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అప్పుడప్పుడు సెలబ్రిటీలు కలిసి కనిపిస్తే ఆ ఫోటోలు వైరల్ అవుతాయి. ఇక స్టార్ సెలబ్రిటీలు అయితే మరింత వైరల్ అవ్వాల్సిందే. తాజాగా 10 డైరెక్టర్స్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ తన సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటోలో సాయి రాజేష్ తో పాటు ఇటీవల పుష్ప 2తో ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్, అర్జున్ రెడ్డితో టాలీవుడ్ ని, యానిమల్ తో బాలీవుడ్ ను షేర్ చేసిన సందీప్ రెడ్డి వంగ, బాలీవుడ్ లో తన సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిన అనురాగ్ కశ్యప్ తో పాటు మరో బాలీవుడ్ డైరెక్టర్ ఇంకో 2 ఉన్నారు. ముఖ్యంగా సుకుమార్, సందీప్ రెడ్డి వంగ ఒక ఫ్రేమ్ లో ఉండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. తాజాగా రామానాయుడు స్టూడియోస్ లో ఓ ప్రోగ్రామ్ లో భాగంగా వీరంతా కలిసినట్టు సమాచారం. ఆహా ఓటీటీలో ఓంకార్ హోస్ట్ గా డాన్స్ షో డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్స్ కూడా మొదలయ్యాయి. రోజు రోజుకు షో హీట్ ఎక్కుతోంది. సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో కార్యక్రమం మరింత ఉత్కంఠగా మారింది. టాప్ ప్లేస్ లో ఎవరు పోటీ పడతారు అనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి పేర్లతో పంచభూతాల లాంటి 5 కంటెస్టెంట్స్ విపుల్ కాండ్పాల్, సాధ్వి మజుందార్, బినితా చట్రి, సోనాలి తమ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటూ ఉండగా వీరికి 5 మెంటార్స్ గా మానస్, దీపిక, జానులైరి, ప్రకృతి, యష్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ వస్తుంది. డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ ఉత్కంఠ కలిగిస్తూ సాగాయి. టీమ్ ఎర్త్ మెంటార్ ప్రకృతి కంబం మానస్ నాగులపల్లి టీమ్ ఫైర్ ని నామినేట్ చేస్తుంది. రివెంజ్ గా ప్రకృతి మెంటర్ గా ఉన్న ఎర్త్ ని మానస్ నామినేట్ చేయడం హీట్ పెంచింది. యష్ మాస్టర్, దీపిక, జానులైరి వాటర్ ను నామినేట్ చేయగా ప్రతీకారంగా జానులైరి, దీపిక ఎయిర్ ను నామినేట్ చేసింది. యష్ మాస్టర్ స్కై మాత్రం నామినేషన్స్ నుంచి బయటపడింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ రాబోయే రోజుల్లో డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ గా మరింత సస్పెన్స్ గా ఉండబోతున్నట్లు హింట్ ఇస్తోంది. బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ పై కేసు నమోదైంది. హోలీ పండుగను ఉద్దేశించి ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు మత విశ్వాసాలను దెబ్బతీయడమే కాకుండా ఒక వర్గాన్ని తక్కువ చేసేలా ఉన్నాయని పేర్కొంటూ విశాఖ అనే వ్యక్తి ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమె వ్యాఖ్యలు తనని ఎంతగానో బాధించాయన్నాడు. దీంతో ఆమెపై కేసు నమోదైంది. ఈ విషయంపై వికాస్ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పవిత్రమైన పండుగ గురించి ఆమె ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని హితవు పలికారు.
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చావాపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా విక్కీ కౌశల్ ఆనందం వ్యక్తం చేశారు. తమ చిత్రాన్ని ప్రశంసించిన ప్రధానికి ధన్యవాదాలు చెప్పారు. సంతోషంతో మాటలు రావడం లేదని చెబుతూ ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టారు. ఒక చారిత్రక గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ చావాను ప్రశంసించడం, ఛత్రపతి సంభాజీ మహారాజు త్యాగాన్ని కీర్తించడం గర్వించదగిన గొప్ప క్షణమని పేర్కొన్నారు. 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చావా చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు. హిందీ సినిమాతో పాటు మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో మహారాష్ట్ర, ముంబై కీలక పాత్ర పోషించింది. కొత్త సినిమా చావా ప్రస్తుతం అంతటా ఆదరణ సొంతం చేసుకుంది. శివాజీ సావంత్ మరాఠీ నవల వల్లే ఈ సంభాజీ మహారాజు వీరత్వాన్ని చిత్ర రూపంలో పరిచయం చేయడం సాధ్యమైంది అని అన్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో అశోక్ తేజ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఓదెలా 2. హెబ్బా పటేల్, వశిష్ఠ అండ్ సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంపత్ నంది టీమ్ వర్క్స్ తో కలిసి మధు క్రియేషన్స్ పతాకంపై డి మధు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం మహాకుంభమేళాలో విడుదల చేసింది. శివశక్తిగా తమన్నా నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సాగింది. ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలతో టీజర్ ఆద్యాంతం అలరించేలా ఉంది. 2022లో విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతోంది. అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జీ తెలుగు ఆసక్తికర ప్రకటన చేసింది. మార్చి 1న సాయంత్రం 6 గంటలకు టెలివిజన్ ప్రీమియర్గా ఈ సినిమా ప్రసారం కానుందని తెలిపింది. సాధారణంగా ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలయ్యాక కొన్ని వారాలకు ఓటీటీలోకి అడుగుపెడుతుంది. ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే ట్రెండ్ను ఫాలో అవుతుందని సినీ ప్రియులు భావించారు. జీ తెలుగు నుంచి ఈ సినిమా గురించి ప్రకటన వచ్చినప్పటికీ దానికి ఇంకా సమయం ఉంటుందని, ముందు ఓటీటీలోనే వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే సినీ ప్రియుల అంచనాలను తారుమారు చేస్తూ తాజాగా టెలివిజన్ ప్రీమియర్ కు సంబంధించిన ప్రకటన వెలువడటంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిందని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. విమర్శలపై తనదైన శైలిలో స్పందించడంలో నటి తాప్సీ ఎప్పుడూ ముందుంటారు. గతంలో తనని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేసిన నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీని ఉద్దేశించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. అలాంటి కామెంట్స్ ను తాను పెద్దగా పట్టించుకోనని అన్నారు. మన మాటలే మన వ్యక్తిత్వానికి అద్దం పడతాయని తెలిపారు. రంగోలీ మాట్లాడిన విధంగా తాను ఎవరిని విమర్శించారని చెప్పారు. నేను కంగనను కాపీ కొడుతున్నానని గతంలో ఆమె అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆమెను అదే విధంగా అనుకోనివ్వండి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కంగనకు వచ్చినంత పారితోషికం కూడా నాకు రావడం లేదు. కంగన ఎంతో టాలెంట్ కలిగిన నటి. అలాంటి ఆమెను నేను కాపీ కొట్టానని అంటే నేను సంతోషంగా స్వీకరిస్తాను. మనిషి ఎదుగుదల అతని వ్యక్తిత్వాన్ని మాటలే నిర్ణయిస్తాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వతహాగా తన కెరీర్లో రాణిస్తున్న ఒక మహిళను ఉద్దేశించి ఆమె మాదిరిగా నేను విమర్శలు చేయను అని తాప్సీ అన్నారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఆశపడే వారిని ఉద్దేశించి పరిశ్రమ ఎప్పుడూ ఒకేలా ఉండదు. హార్డ్ వర్క్ ఉంటే ఏదైనా సాధించేయవచ్చు అనుకుంటే పొరపాటే. ఎన్నో మాటలు పడాల్సి ఉంటుంది. ఈ కొలను పక్కన పెట్టేయండి. అలా కాని పక్షంలో మీరు ఎంతగానో బాధపడతారు. ఎంత శ్రమించినా ఆశించిన విజయం అందుకోని పక్షంలో మరో రంగంలో రాణించేలా ప్లాన్ బి సిద్ధం చేసుకోండి అని తెలిపారు. త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ సంస్థ ద్వారా నిర్మితమవుతున్న కుబేరా సినిమా టైటిల్ హక్కులు తనవేనని నిర్మాత కె నరేంద్ర తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సహ నిర్మాతలు రవికాంత్, మల్లేష్తో కలిసి మాట్లాడుతూ తమ నిర్మాణ సంస్థ ద్వారా కుబేరా టైటిల్ను ఖరారు చేస్తూ 2023 నవంబర్ 28న రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. దానికి సంబంధించిన షూటింగ్ సైతం ప్రారంభించామని, ప్రస్తుతం 85% వరకు జరిగిందన్నారు. అదే టైటిల్తో ప్రముఖ దర్శకుడు తన పేరును ట్యాగ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారన్నారు. దీనిపై తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఆ టైటిల్ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తనకే హక్కులుంటాయని, వెంటనే ఆ టైటిల్ను తొలగించాలని, ఒకవేళ వారు అదే టైటిల్ను వాడుకోవాలి అనుకుంటే తనకు నష్టపరిహారం కానీ, సినిమాలో వాటాలు కానీ కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరంగా పోరాడతానని నిర్మాత నరేందర్ స్పష్టం చేశారు. నటుడు ఆదిపిని శెట్టి, కోలీవుడ్ దర్శకుడు అరివరగన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం శబ్దం. 15 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం
ఈరం, తెలుగులో వైశాలి. తర్వాత మళ్లీ ముగ్గురి కాంబోలో శబ్దం సినిమా రాబోతుంది. ఈ సినిమాలో లక్ష్మీ మీనన్ కథానాయికగా నటిస్తూ ఉండగా 7G ఫిలిమ్స్, శివ అండ్ అల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్లపై అరివలగన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో నిర్వహించగా ఈ వేడుకకు నాని ముఖ్య అతిథిగా వచ్చి చిత్ర బృందానికి సినిమా విజయవంతం అవ్వాలని శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మూవీ ఈవెంట్లో ఆది మాట్లాడుతూ వైశాలి లేకుంటే శబ్దం సినిమా ఉండేది కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శబ్దం సినిమా ప్రయాణం 16 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. వైశాలి అనే సినిమా వలన ఈ మూవీ స్టార్ట్ అయింది. వైశాలి లేకుంటే ఈ రోజు శబ్దం సినిమా కూడా ఉండేది కాదు. ఈ విషయంలో మా దర్శకుడికి ధన్యవాదాలు తెలపాలి. వైశాలి ఇప్పుడు చూసినా కూడా ఫ్రెష్ గా ఉంటుంది. మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఎందుకంటే ఈ సినిమాకి కథనే బలం. అంత నిజాయితీతో తీశాం. ఇప్పుడు అంతే నిజాయితీతో శబ్దం సినిమా తెరకెక్కించాం. నా కెరీర్లో ఈ చిత్రం చాలా స్పెషల్ గా నిలిచిపోతుందంటూ ఆది చెప్పుకొచ్చాడు. సుమంత్ కీలక పాత్రలో సన్నీ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అనగనగా. కాజల్ చౌదరి కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తెలుగు సంవత్సరాది కానుకగా ప్రేక్షకులను అలరించనుంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ఉగాది సందర్భంగా స్ట్రీమింగ్ కానుంది. కథానాయకుడు దుల్కర్ సల్మాన్ శనివారం చిత్ర టీజర్ విడుదల చేశారు. సుమంత్ ఇందులో ఉపాధ్యాయుడిగా కనిపించనున్నారు. నేటి విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపడమే కాదు, చిన్నారులకు ఏ విధంగా పాఠాలు బోధిస్తే అర్థమవుతుందో చెప్పే ప్రయత్నం చేసినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతుంది. నోటితో విసిరి చేతులతో ఏరుకునేది ఏంటి అంటూ సుమంత్ సంధించిన పొడుపు కథ ఆసక్తికరంగా ఉంది. ఈటీవీ విన్తో కలిసి కృషి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు హాజరైంది. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు విచ్చేసిన తమన్నా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించింది. ఈ సందర్భంగా తమన్నా కుటుంబ సభ్యులు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. యూపీ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న కుంభమేళాకు ఇప్పటి వరకు 60 కోట్ల మంది భక్తులు హాజరైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 26తో కుంభమేళా ముగియనుండటంతో దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులతో రద్దీ మరింత పెరిగింది. వివాదాస్పద బాలీవుడ్ నటి మోడల్ పూనం పాండేకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఫోటో సెషన్లో భాగంగా విలేకరులతో మాట్లాడుతూ ఉండగా వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. గమనించిన నటి అతనికి సెల్ఫీ ఇచ్చే ప్రయత్నం చేయగా బలవంతంగా ఆమెను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో నటి సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న పూనం అతన్ని బలంగా నెట్టేసింది. అలాగే ఫోటో జర్నలిస్ట్ ఒకరు వెంటనే అప్రమత్తమై అతని నుంచి ఆమెను రక్షించారు. హిందీ భాష విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై స్టార్ నటుడు మక్కల్ నిధి మయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తాజాగా స్పందించారు. ఇది చాలా సున్నితమైన విషయమని, తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. మక్కల్ నిధి మయం పార్టీ స్థాపించి 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలోని పార్టీ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ, తమిళులు భాష కోసం ప్రాణాలర్పించారు. అందుకే ఇలాంటి వాటితో ఆటలొద్దు. తమకు ఏ భాష అవసరమో తమిళులకు తెలుసు. ముఖ్యంగా పిల్లలు ఏ భాష కావాలో ఎంచుకునే జ్ఞానం వారికుంది అని కమల్ హాసన్ అన్నారు. ప్రముఖ తమిళ సినీ దర్శకుడు శంకర్ కు ఈడీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రోబో సినిమాకు సంబంధించి నమోదైన కాపీరైట్ ఉల్లంఘన కేసులో శంకర్ కు చెందిన 10 కోట్ల విలువైన 3 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ చర్యలపై స్పందించిన శంకర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా ఈడీ అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడటం తనను ఎంతో బాధించిందని చెప్పారు. ఈడీ తీసుకున్న చర్యలను ఉద్దేశించి పలు విషయాలను ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నారని శంకర్ అన్నారు. రోబో సినిమాకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలు చూపించి తనకు చెందిన 3 స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేశారని చెప్పారు. రోబో కథకు సంబంధించి ఆరూర్ తమిళనాడన్ వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చిందని, ఆ తీర్పును విశ్వసించకుండా కేవలం ఫిర్యాదు ఆధారంగా ఈడీ తన ఆస్తులను జప్తు చేసిందన్నారు. ఈడీ చర్య న్యాయపరమైన వాస్తవాలను తప్పుదో పట్టించడమేనని విమర్శించారు. ఆస్తుల అటాచ్మెంట్ ను సవాల్ చేస్తూ అపీల్కు వెళ్తారని చెప్పారు. ఈడీ అధికారులు తమ చర్యలపై పునః సమీక్ష జరుపుతారని భావిస్తున్నారని తెలిపారు. నటి అలియా భట్ రష్మికపై ప్రశంసలు కురిపించింది. చావా ఓ అద్భుతం. ముందుగా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్కి అభినందనలు. చాలా గొప్పగా తీశారు. విక్కీ కౌశల్ అద్భుతంగా నటించారు. నా అభిమాన నటుడు అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్గా మారిపోయారు. ఇక రష్మిక చాలా అందంగా ఉండవు, ముఖ్యంగా నీ కళ్ళు అంటూ ప్రశంసలు గుప్పించింది అలియా భట్. ప్రస్తుతం అలియా భట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలుగు సినిమాపై ఆ మాటకొస్తే భారతీయ సినిమాపై తనదైన ముద్ర వేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి. చిత్రసీమలోకి రావడానికి ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. అటువంటి స్ఫూర్తి ప్రదాత చేతుల మీదుగా మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ బుక్ సెకండ్ ఎడిషన్ లాంచ్ జరిగింది. ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ 125వ జయంతి సందర్భంగా, అలాగే ఆయన తొలి సినిమా విడుదలై 100 ఏళ్లైన సందర్భంగా హిచ్కాక్ సినీ జీవితంపై మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ, IRTS అధికారి రవిపాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. డిసెంబర్ 18న ఫస్ట్ కాపీ విడుదలైంది. 5 రోజుల్లో పుస్తకాలన్నీ అమ్ముడు కావడంతో సరికొత్త చేర్పులతో సెకండ్ ఎడిషన్ లాంచ్ చేశారు. మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ బుక్ చూసిన చిరంజీవి ఆసక్తి కనబర్చారు. తాను పుస్తకం చదువుతానని తెలిపారు. తెలుగులో ఇటువంటి పుస్తకం తీసుకురావటం అభినందనీయమని ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, హిచ్కాక్ సినిమాలు కొన్నిటిని నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో చూశాను. ఈ పుస్తకాన్ని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా 10-15 రోజుల్లో చదివేస్తాను. ప్రపంచ సినిమా చరిత్రలో దిగ్గజ దర్శకుడి గురించి తెలుగులో బుక్ రావటం అభినందనీయం. ఇలాంటి పుస్తకాలను పులగం చిన్నారాయణ, రవిపాడి మరిన్ని సంకల్పించాలి అని అన్నారు. ప్రసిద్ధ నవల రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ పుస్తకానికి ముందు మాట రాయడంతో పాటు ఆయన కెరియర్లో తొలిసారి ఒక పుస్తకాన్ని ప్రశంసిస్తూ పాడ్కాస్ట్ విడుదల చేశారు. అలాగే సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ కూడా ముందు మాట రాశారు. మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ లో 48 మంది దర్శకులు, 7 మంది రచయితలు, 10 మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలున్నాయి. ఇటీవల జరిగిన హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ HLF లో ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ ప్రశంసలను అందుకున్నారు పులగం చిన్నారాయణ, రవిపాడి. నానిగారు, చాలా మందికి హీరోలకి ఒక డ్రీమ్ ఉంటుంది, పలానా రోల్ చేయాలని. అట్లా లాయర్గా క్యారెక్టర్ చేస్తుంది ఎన్టీ రామారావు దగ్గర నుంచి, నాగేశ్వరరావు దగ్గర నుంచి, చిరంజీవి గారు అందరు హీరోలు చేసి సూపర్ సక్సెస్, బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమా చూసిన తర్వాత అయ్యా నేను కూడా ఒక లాయర్గా ఎప్పుడైనా చేయాలి అని అనిపించింది. నాకు ఆబ్వియస్లీ ఉందండి. డెఫినెట్గా మన ఫేవరెట్ యాక్టర్స్ నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా జగదీష్ వచ్చి కథ చెప్పి నేను హీరో అని అంటే చేసేవాడినేమో, బట్ వచ్చి కథ చెప్పడమే దర్శి హీరో అని చెప్పాడు. సార్ యాక్చువల్లీ అది కూడా ఉండింది అన్న. మీరు ఒకవేళ ఈ క్యారెక్టర్ చేస్తా అంటే నేను రోషన్ క్యారెక్టర్ చేద్దాం. మరి నాతో అది డిస్కస్ చేయలేదు. మీరు చేస్తుంటే చేసేవాడిని, నేను అంత నచ్చింది నాకు కదా. కొన్ని టైటిల్స్ కాంప్లికేషన్స్గా ఉంటాయి. ఆ టైటిలే సినిమానికి తప్పిస్తుంది ఆడియన్స్ని బాగా. కోర్టు అనే టైటిల్ పెడదాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం ఫీల్ అయ్యారు? అంటే ఇది కొంచెం మళ్ళీ కోర్టులో వాళ్ళన్నా అభ్యంతరం పెట్ట, అసలు ఇది వెళ్ళాల్సింది మళ్ళీ తర్వాత కోర్టుకే కదా. నాకు ఈ రోజు దాకా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, 16 years యాజ్ అన్ యాక్టర్. ఫస్ట్ నాకు ఇంకా గుర్తుంది, అలా మొదలైంది అని మేము టైటిల్ పెట్టినప్పుడు చాలా చెత్త టైటిల్, ఇదేం టైటిల్, అది ఇది అని అందరూ అన్నారు చివరి దాకా. నేను ఒక్కడనే బాగుంది లవ్ స్టోరీకి అని అనేవాడిని, నందిని కూడా అనేది. అండ్ అందరు ఒక్క పాజిటివ్ రిమార్క్ లేదు. అండ్ ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అందరూ అసలు అలా మొదలైంది తప్పితే ఈ సినిమాకు ఇంకో టైటిల్నే ఊహించుకోలేము అని అన్నారు. ఇలా అట్లీస్ట్ నాకు కనీసం ఒక 10 సినిమాలతో ఎక్స్పీరియన్స్ ఉంది. మన నచ్చిన సినిమాకి టైటిల్ బాగుంటుంది సార్, నచ్చిన సినిమాకి టైటిలే కాదు ఏది బాగోదు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.